శ్రీమాత్ర నమః. కార్తీక మాసం మొదటి రోజు ఏం చేయాలి అనేది ఈ అధ్యాయంలో ఉందన్నమాట. అయితే కార్తీక మాస కథా వృత్తాంతాన్ని సూత మహర్షి సౌనకాది మహామునులకి చెప్పారు. ఒకసారి వశిష్ఠ మహర్షి గొప్ప యాగాన్ని తలపెట్టినప్పుడు ఆ యాగాన్ని నెరవేర్చుకోవటం కోసం మిథిలా నగరాన్ని పరిపాలిస్తున్న జనక మహారాజు దగ్గరికి వచ్చారు. జనక మహారాజు వశిష్ఠుడి రాక విని చాలా సంతోషించి ఎదురు వెళ్ళి సకల ఉపచారాలు చేసి ఉచిత ఆసనం మీద కూర్చోపెట్టి కుశలు ప్రశ్నలు వేసి అడుగుతారు, ఓ మహర్షి, మీరు పూజ్యులు. మీ రాక వల్ల నేను, నా దేశము, నా ప్రజలు ధన్యులమయ్యాం. నా యశస్సు ఇనుమడించింది. మీ రాక అందలి ఆంతర్యాన్ని తెలియచేసి ఆ కార్యాన్ని మాకు చెప్పండి. ఆ కార్యమును మా వల్ల చేయించుకుని మమ్ములని కృతార్థులని చెయ్యండి అని ప్రార్థించారు. అది ఒక రాజుకు ఉండవలసిన లక్షణం. ఆ మాటలు విని వశిష్ఠ మహర్షి అంటారు రాజుతో, నువ్వు ఉత్తముడివి, అందుకే నీ దగ్గరికే వచ్చాను. నేను ఒక యాగాన్ని తలపెట్టా. యోగులం కదా, మా దగ్గర ధనమే ఉంటుంది చెప్పు. ఆ యాగానికి కావలసిన ధనం కోసమే నీ దగ్గరకు వచ్చాను అని చెప్తారు. అది విని జనక మహారాజు అంటారు, ఓ మహర్షి, ఒక మహాయాగానికి ధనమనిచ్చు అదృష్టం వల్ల మేము ధన్యులమయ్యాము అన్నారు. దేనికైనా మనం ధన సమర్పణ చెయ్యాలి అంటే అదృష్టం ఉండాలి. మన దగ్గర డబ్బు ఉంటే మనం ఇచ్చేలేము. మనకి అదృష్టం కూడా ఉంటే మాత్రమే మనం ఏదైనా ఒక మహత్కార్యానికి సమర్పణ చేయగలుగుతాం. సరే, మేము ధన్యులమైతేమి స్వీకరించి మమ్ము కృతార్థులని చెయ్యండి అని చెప్పి ప్రార్థించారు. అంతా వినయం ఉండాలి. అప్పుడు వశిష్ఠ మహర్షి అంటారు, ఓ రాజా, నీ హృదయానికి భక్తికి నేను ఆనందించాను. నీకు కావలసింది ఏదైనా ఉంటే కోరుకో అని చెప్పి అడుగుతారు. ఇంకోసారి నమస్కరించి, ఓ మహానుభావ, కార్తీక మాసము అన్ని మాసాల కంటే ఉత్తమమైనది అని చెప్తారు కదా, గొప్ప మాహాత్యం ఉంది అని చెప్తారు కదా, ఆ వృత్తాంతాన్ని తెలుసుకోవాలని ఉంది. ఆ మాహాత్యాన్ని నాకు చెప్పండి అని చెప్పి అడుగుతారు. అలా వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి ఈ కార్తీక మాస మాహాత్యాన్ని చెప్తున్నారనమాట. చెప్తూ ఏమన్నారంటే, ఈ కార్తీక మాసంలో చేసే స్నానమైన, దానమైన, దీపమైన గొప్ప మాహాత్యం ఉంటుంది ఈ కార్తీక మాసంలో చేస్తే. అలాగే కార్తీక మాస పురాణాన్ని, ఆ మాహాత్యాన్ని వింటే సకల పాపాలు హరిస్తాయి. శ్రద్ధాభక్తులతో విను అని చెప్తూ, ఓ రాజా, ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. ఓ రాజా, ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కళ్ళు ఉదయాన్నే లేచి తులారాశియందు సూర్యుడు ఉండగా స్నానము, దానము, జపము, దేవీ పూజ ఇవన్నీ చేస్తే సకల శుభాలు కలుగుతాయి అంటున్నారు. అంటే స్నానం ఎప్పుడు చేయాలి, పూజ ఎప్పుడు చేయాలి అని అడుగుతారు కదా, అంటే పొద్దున్నే చేయమని చెప్తున్నారు. సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించిన రోజు నుండి గాని కార్తీక శుద్ధ పాడ్యమి మొదలు ఈ వ్రతాన్ని చేసుకోవాలి అని చెప్తున్నారు. ప్రారంభించటానికి ముందుగా మనం ఏం చెయ్యాలి, ఈ కార్తీక మాసానికి అధిపతి అయిన శ్రీ మహావిష్ణువుని స్మరణ చేసుకోవాలి అని చెప్తున్నారు. ఈ నెలంతా ఒక జీవనదిలో స్నానం చెయ్యాలి. అలా వీలులేని పక్షంలో ఈ కార్తీక మాసం మొదటి రోజైనా సరే స్నానం చెయ్యండి అని చెప్తున్నారు. అలాగే గోష్పాదమంత తటాకములో కూడా ఆదినారాయణుడు ఉంటాట ఈ కార్తీక మాసంలో. అది ఎవరో చెప్పింది కాదు, వేదాలు చెప్తున్నాయని చెప్తున్నారు వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి. ముఖ్యంగా గంగా నది నదులన్నింటిలోనూ ఈ కార్తీక మాసంలో అంతర్వాహిని అయి ప్రవహిస్తుందిట. కాబట్టి అలాంటి జీవనదిలో మెడలోతు నీటి యందు నిలబడి శ్రీ మహావిష్ణువుకి, భైరవ స్వామికి నమస్కారం ఆచరించి ఆ తర్వాత ఏం చేయాలి, సూర్యుడికి, నదికి అర్ఘ్యాన్ని ఇవ్వాలి. తర్వాత ఏం చేయాలి, దేవతలకి, పితృదేవతలకి తర్పణాలు ఇవ్వాలి. తర్వాత నదీ తీరానికి వచ్చి గట్టు మీద 3 దోసిళ్లతో నీళ్లు పోయాలి. 3 దోసిళ్ల నీళ్లు. నది, కాలువ, చెరువు లభించకపోతే కనీసం బావి దగ్గరైనా సరే స్నానం చెయ్యాలి. కుల, మత, జాతి వివక్షత లేదు. ఎవ్వరైనా సరే కార్తీక మాస స్నానం చెయ్యొచ్చు.
స్నానం చేసిన తర్వాత ఆరవేసిన దుస్తులు ధరించాలి. దైవ పూజకి పుష్పాలను స్వయంగా కోసుకోవాలి. పక్కింట్లోనో ఆ ముందింట్లోనో వెనకింట్లోనో కోసుకుని వచ్చేయకూడదు. మన ఇంట్లో పెంచుకున్న మొక్కలు ఉంటే మనం కోసుకుంటాం. లేదు అంటే పక్కింట్లో వెళ్ళి కనీసం అడగాలి. అడిగి ఇగో అయ్యా మేము పూజ చేసుకుంటున్నాము, ఓ 2 పువ్వులు ఇస్తారా అని చెప్పి అడిగి తెచ్చుకోవచ్చు. అడగకుండా దొంగతనం మాత్రం చేయకూడదు. తర్వాత ఏం చేయాలి? యథావిధిగా అతిథి పూజ చెయ్యాలి. వాళ్ళు భుజించిన తర్వాత 2 సార్లు ఆచమనం చేసి పరిశుద్ధుడిగా అవ్వాలి అని చెప్తున్నారు. సరే, అతిథి మనకి లభ్యం కాకపోతే ఓ నమస్కారం చేసి, ఒకవేళ మీరు ఉపవాసం లేకపోతే మీరు నమస్కారం చేసుకుని భగవంతుడికి నివేదన చేసిన దాన్నే ప్రసాదంగా స్వీకరించవచ్చు. తర్వాత ఏం చేయాలి? స్వయంగా గాని ఇతరుల వల్ల గాని అశ్వత్థ వృక్షం మూలంలో గాని ఇంకెక్కడైనా సరే కూర్చుని పురాణ శ్రవణం చేసి కార్తీక మాహాత్యాన్ని వినాలి అని చెప్తున్నారు. అంటే మీరు స్వయంగా అయినా వినొచ్చు, లేదు అంటే ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం కదా, ఇలా నాకులాంటి వాళ్ళు ఎవరైనా చెబితే అలా చెప్పిందైనా సరే వినాలి. తులసి చెట్టు దగ్గర గాని, శివాలయంలో గాని, విష్ణు ఆలయంలో గాని సాయంత్రం దీపారాధన చెయ్యాలి. తర్వాత ఏం చేయాలి? ఇష్టదైవాన్ని పూజించాలి. పిండి వంటలను, భోజనాన్ని నైవేద్యమిచ్చి స్తోత్రము చెయ్యాలి. అంటే పొద్దున్నుంచి ఉపవాసం ఉన్న వాళ్ళకి చెప్తున్నారనమాట. పొద్దున్నుంచి ఉపవాసం ఉంటే ఏం చేయాలి? మళ్ళీ సాయంత్రం కూడా దీపారాధన చేసేసి పూజ చేసేసి భగవంతుడికి నైవేద్యంగా సమర్పణ చేసేయాలి. ఈ విధంగా ఏం చేయాలి? కార్తీక మాసమంతా చేయమని చెప్తున్నారు. కార్తీక శుద్ధ పాడ్యమి మొదలు అమావాస్య వరకు పై విధంగా చేసి ముగించాలి. ఇదే కార్తీక వ్రతము. మరునాడు శక్తిని అనుసరించి సమారాధన చెయ్యాలి. శక్తి లేని వాళ్ళు పూజను చూడటం వల్ల కూడా వ్రత ఫలితాన్ని పొందుతారు. ఈ వ్రతం ఆచరించిన వాళ్ళకి ఈ జన్మలోను పూర్వజన్మల్లోనూ ఉన్న సర్వ పాపాలు నశించిపోతాయి అని చెప్తున్నారు. ఇది మొదటి అధ్యాయం. తర్వాత 2వ అధ్యాయం విందాం.